చేసే టిఫిన్ టేస్ట్ కొంచెం యావరేజ్గా ఉన్నా ఓకే, కానీ చట్నీ మాత్రం టూ గుడ్ ఉండాలనుకుంటారు మన ఇంట్లో అందరూ. ఇడ్లీ, దోశ, పూరి ఇలా ఎందులోకైనా సూపర్గా ఉండే కాంబినేషన్ చట్నీ చూపిస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద గిన్నె పెట్టుకొని గిన్నె కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి పల్లీలు యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడైతే 150 గ్రామ్స్ పల్లీలు అయితే తీసుకున్నానండి. పల్లీలు మంటని మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టి చక్కగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. అప్పుడే పల్లీలు లోపల వరకు చక్కగా ఫ్రై అయ్యి టేస్ట్ అనేది బాగుంటుంది చట్నీకి. ఇక్కడ మనం పల్లీలు ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ పల్లీలన్నీ కూడా ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకుందామండి. టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ కల్లుప్పు అయితే వేస్తున్నానండి, మీరు నార్మల్ సాల్ట్ కూడా తీసుకోవచ్చు. ఇందులోనే 3 లేదా 4 పచ్చిమిర్చి తీసుకొని వేసుకోవాలి. అలానే కొబ్బరి వేసుకోండి. నేను ఇక్కడ పచ్చి కొబ్బరి తీసుకున్నానండి. పచ్చి కొబ్బరిని ఈ విధంగా పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇందులోకి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి గ్రైండ్ చేసుకుందాం. మీకు ఈ పాటికి అర్థమైపోయింది కదా, మనం ఇక్కడ కొబ్బరి చట్నీ ప్రిపేర్ చేసామన్నమాట. టేస్ట్ అల్టిమేట్ ఉంటుంది. గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా గ్రైండ్ అయిన తర్వాత ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ వేసి తాలింపు పెడితే అద్దరిపోతుంది చట్నీ అయితే. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అలానే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు అయితే వేసుకోవాలి. 1 లేదా 2 పచ్చిమిర్చి తీసుకొని అలానే కరివేపాకు వేసుకొని చిటికెడంత పసుపు అయితే వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి తాలింపు కాస్త ఫ్రై అయిన తర్వాత చట్నీని తాలింపులోకి తిరగబోసుకోవడమేనండి. చట్నీని తాలింపులోకి కలుపుకున్న తర్వాత మనకి గట్టి చట్నీ కావాలనుకుంటే ఇలాగే తీసుకోవచ్చు, లేదంటే కాస్త వాటర్ యాడ్ చేసి కూడా తీసుకోవచ్చు. ఇంతేనండి, చాలా సింపుల్గా కొబ్బరి చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసాం కదా. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతున్నారు. మర్చిపోకుండా లైక్ చేయండి మరి.